హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిక ఉమెన్స్ వరల్డ్ అండి. నేను ఒక చిన్న ఫ్లవర్ లాగా మనకి చాక్లెట్ డిజైన్ అనేది చూస్తున్నాను చూడండి. సేమ్ క్లాత్ అనేది తీసుకొని రెండు వైపులా మొత్తం ఓవరాల్గా మొత్తం రౌండ్ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి, నేను రౌండ్గా వేసుకున్నాను. మిగిలిన క్లాత్ అయితే నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే ఓపెన్ ఉంచాలండి. ఓపెన్ ఉంచి దాన్ని మళ్ళీ ఉల్టా తీసేసి మన కుట్లనేటి లోపలికి వెళ్ళేలాగా చేసేసుకొని ఓవరాల్గా కరెక్ట్గా వచ్చేలా చేసేసుకొని మిగిలిన సైడ్ అయితే మనం అలా మలిపేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూడండి, అలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నీట్గా వస్తుందండి మనకి చాక్లెట్ డిజైన్ అనేది. నెక్కి ఇప్పుడు బాగా నడుస్తున్న ప్యాటర్న్ అండి. మిడిల్లో అలా చిన్న చిన్న కుచ్చులు చేసేసుకొని ఒక లైన్తో స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుందండి. కొంచెం జిగ్జాగ్ చేస్తూ చిన్న కుట్టు అయితే వేసేసుకుంటే మనకి చాక్లెట్ డిజైన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనకి 2 ఇంచెస్ వరకు అయితే క్లాత్ అయితే నేను తీసుకున్నానండి. దాన్ని కొంచెం క్రాస్గా పెట్టేసుకొని ఓవరాల్గా ఒక 1.5 ఇంచ్తో కుట్టు అయితే వేసేసుకోవాలండి. నేనైతే ఓవరాల్గా కుట్టు అయితే వేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దండి. ఇంకొక దానికి కూడా కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి, కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని మనం ఉల్టా తిప్పేసుకొని కట్ చేసేసుకొని మిగిలిన క్లాత్ అయితే ఉల్టా అయితే తింపేసుకోవాలండి. నేను ఉల్టా అయితే తింపేస్తున్నాను. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను. మనకి కిందికి ఒక కొన కర్వ్లాగా ఉండేస్తే సరిపోతుందండి. నేను అలా పెట్టేశాను. చూడండి, ఓపెన్ చేశాను. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అయితే తీస్తున్నాను. రెండు సమానంగా కాకుండా ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉంటే చాలా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఆ రెండు కలుపుతూ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. నేను అక్కడ ఒక కుట్టు అయితే వేస్తున్నాను జిగ్జాగ్తో. చూడండి, చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుందండి. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం దీన్ని రబ్బర్ పెట్టి కూడా జడకి పెట్టుకోవచ్చండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ.